హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఇక్కడ మనకైతే శాతవాహన యూనివర్సిటీ నుంచి ఇన్స్టాంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ అనేది నిన్ననే వచ్చిందండి, 12th డేట్ నాడే వచ్చింది. కానీ నాకు ఇన్ఫర్మేషన్ అనేది కొద్దిగా డిలే అయింది. సో సారీ ఫర్ దట్. అండ్ ఇక్కడ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు మనకు రివాల్యుయేషన్ రిజల్ట్స్ తర్వాతనే ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఓన్లీ 5th సెమ్ అండ్ 6th సెమ్ వాళ్ళకే ఉంటుంది, ఓన్లీ ఫైనల్ ఇయర్స్గా వాళ్ళకే ఉంటుంది. మరి ఇక్కడ CBCS R19 ఓన్లీ. ఓకే, క్లియర్గా మెన్షన్ చేసిండు ఇక్కడ CBCS R19. ఓకే, వీళ్ళు మాత్రమే ఈ ఇన్స్టాంట్ ఎగ్జామ్ అనేది రాయొచ్చు. ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో చూసినట్లయితే మనకు మెన్షన్ చేసింది ఏంటిదంటే 25th నాడు మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఓకే, ఇన్స్టాంట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మీరు 5th సెమ్ నవంబర్లో ఎగ్జామ్ రాశారు కదా 2025లో, అండ్ 6th సెమ్ మే 2025లో ఎగ్జామ్ రాశారు కదా. సో ఈ 5th సెమ్లో కానీ 6th సెమ్లో కానీ ఓన్లీ 1 పేపర్ మాత్రమే ఉండాలి. ఓకే, రెండిట్లా ఒక పేపర్ ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, ఇన్స్టాంట్ ఎగ్జామ్కి ఎవరు ఎలిజిబుల్ అండ్ ఎవరు నాట్ ఎలిజిబుల్ అనేది నేను ఒక వీడియో క్లియర్గా రీసెంట్గా చేశాను. ఇది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. కామెంట్ బాక్స్లో కూడా నేను పిన్ చేసి ఉంచుతాను, తప్పకుండా చూడండి. అండ్ ఇక్కడ ఇప్పుడు దీనికి ఎగ్జామినేషన్ ఫీ అని ఉంటుంది కదా, ఎగ్జామినేషన్ ఫీ ఇక్కడ క్లియర్గా 750 అని మెన్షన్ చేశారు. ఓకేనా, 750 రూపీస్. డన్. ఎప్పటిలోపు లాస్ట్ డేట్ ఉందంటే 18th. ఓకే, బిఫోర్ 18th, ఆగస్ట్ 18th లోపు మనం ఫీ అనేది పే చేస్తేనే మనకు హాల్ టికెట్ వస్తుంది అండ్ ఎగ్జామ్ రాస్తారు. ఓకేనా, మర్చిపోకండి. అండ్ ఇక్కడ క్లియర్గా మనకు 25th నాడు 9 AM to 12 PM 5th సెమ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ అప్పుడు 2 PM to 5 PM 6th సెమ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, ఇది క్లియర్ కదా. లాస్ట్ డేట్ మనకు 18th నాడు ఉంది, ఇది క్లియర్గా చూసుకోండి. ఓకే, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి? 25th, ఆగస్ట్ 25th నాడు మనకు ఇన్స్టంట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను ఇన్స్టాంట్ గురించి మీకు ఎవ్రీ డౌట్ నేను షార్ట్ వీడియో రూపంలో కానీ లేదా మీకు రిప్లై ఇస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఏ చిన్న డౌట్ అయినా కింద డిస్క్రిప్షన్లో అడగండి, ఐ విల్ రిప్లై. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ, ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఈ ఇన్స్టాంట్ ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ క్వశ్చన్ పేపర్స్ కానీ నా దగ్గర అవైలబుల్గా ఉన్నట్లయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. Until then, keep watching Study with Ishwar YouTube channel. Thank you.